హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండలు వేముల. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏంటంటే 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా? ప్రకంపనలు సృష్టిస్తున్న కపిలవాయి దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర అలజడి రేపుతున్నాయి. ఆయన చెప్పిన జోస్యం నిజం కాబోతుందా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తుందా? నిజంగానే రాజగోపాల్ రెడ్డితో 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా? ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేయనున్నారా? తెలంగాణ రాజకీయ వాతావరణంలో మరోసారి ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీశాయి. రాబోయే 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలుతుందని ఆయన చెప్పిన జోస్యం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కపిలవాయి దిలీప్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి. ఇంతకుముందు ఆయన కేసీఆర్ గురించి రాసిన అపరిచితుడు అనే పుస్తకం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కదలికలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని, కానీ ఆయన వెనుక భారీ శక్తులు కదులుతున్నాయని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం దాదాపు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ప్రభుత్వాన్ని గద్దెదింపే స్థాయికి ఈ కదలికలు వెళ్ళొచ్చు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి మీరే చూడండి. గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. మన నల్గొండ బిడ్డే పాపం కోమటి రాజగోపాల్కి నేను ఉన్నా ఆయన ఎంబటప్పుడు ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకుపోయాడు. ఆయనకు ప్రామిస్ చేశారు మంత్రి పదవి ఇస్తాన్నారు, ఇవ్వలే. 2 ఏళ్ళు అయింది. ఆయన పాపం అంటే నిలబడి చూస్తూ ఉన్నాడు ఎప్పుడు ఇస్తారా అని. సో ఆయన డెఫినెట్లీ నిజాయితీపురుడు. నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్గా తెలుసు. ఆయన సామాన్యుడు ఏం కాదు. నాకు తెలిసి 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలదూస్తాడు. ఆయన ఖచ్చితంగా కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనతో పాటు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు. కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్లా పైసలు లేవు, ఆయన ఏం చేయలేంది లేదు, మనకే చెప్పాడు. ఇంట్లో పండుకునేది బెటర్. 3 months లోపల మన నల్గొండ నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి నెట్టివేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోడు గ్యారంటీ అని చెప్పుకుంటా కూడా స్థానిక చూశారుగా. మరి రాబోయే 2-3 నెలల్లో ఏం జరగబోతుందో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. మరి ఇలాంటి ఎన్నో కథనాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.